ముగ్గురు స్నేహితులు సమర్, ఆర్యన్, నిషా. అడ్వెంచర్ అంటే చాలా ఇష్టం. కొండలు, నదులు, అడవులు వాళ్ళని ఎప్పుడూ వాటివైపు లాగుతూ ఉంటాయి. ప్రమాదం ఎంత ఎక్కువగా ఉంటుందో వాళ్ల ఉత్సాహం అంతే రెట్టింపవుతుంది. కాలేజ్లో గార్డెన్ ఆ రోజులాగే ఎంతో ప్రశాంతంగా ఉంది. కానీ ఆ ప్రశాంతత మధ్యలో ఏదో రాబోయే భయానికి ఒక చిన్న సంకేతాన్ని ఇస్తుంది. చాలా రోజులైపోయాయి, మనం అసలు అడ్వెంచర్ ట్రిప్కి వెళ్ళనే లేదు. నువ్వు చాలా సరిగ్గా చెప్పావు. నేను నీకు అదే చెప్పాలనుకున్నాను. అయితే మరింకెందుకు ఆలస్యం? పద, కొన్ని రోజులు ఏదైనా మంచి హిల్ స్టేషన్కి వెళ్దాము. కానీ మనం ఎక్కడికి వెళ్తాము? ఆశ్చర్యంగా ఉంది. మన ముగ్గురికి అడ్వెంచర్ అంటే చాలా ఇష్టం. అందుకని ఏదైనా మంచి అడ్వెంచరస్ ప్లేస్కి వెళ్ళొద్దాము. నా ఉద్దేశం ఏదైనా అడవి లేదా మంచు ప్రాంతం, లేదంటే కొండ. అక్కడ ఎంతో కొంత ప్రమాదాన్ని ఎదుర్కోవాలి కదా. నా ఉద్దేశం ప్రకారం నువ్వు ముందే ఏదో చోటుని ఆలోచించినట్టున్నావు. చెప్పు చెప్పు. సమర్ మొహం మీద చిన్న చిరునవ్వు కనిపిస్తుంది. తన కళ్లల్లో ఒక విచిత్రమైన మెరుపు. అంటే ఆ చోటు తన మెదడులో ముందుగానే ఉంది అని. మనం అరుణాచల్ ప్రదేశ్ కొండ ప్రాంతానికి వెళ్దాం. ఆ ఏరియా మంచుతోనూ ఉంటుంది, దట్టమైన అడవులతో చుట్టూ ఉంటుంది. మరుక్షణం ముగ్గురు ఫ్రెండ్సు అరుణాచల్ ప్రదేశ్ కొండ ప్రాంతంలో ఉన్న ఒక పాత రిసార్ట్లో కూర్చుని ఉంటారు. బయట మంచు గాలి చెట్లకు తాకుతూ ఉంటుంది. రిసార్ట్ చెక్క గోడలు గాలి వీచిన ప్రతిసారి కిర్రుమనే శబ్దం చేస్తుంటాయి. సమర్ తన చేతిలో ఒక టాబ్లెట్ పట్టుకుని ఏదో చూస్తూ ఉంటాడు. తన కళ్ళు స్క్రీన్ మీదే ఉంటాయి. అక్కడెవరో రహస్యంగా ఊపిరి తీసుకుంటున్నట్టు. సమర్, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ టాబ్లెట్ని మాత్రం వదలవు. అసలు ఏం చూస్తావందులో? మన ముగ్గురి కంటే సమర్లోనే కొత్త విషయాల గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత ఎక్కువ ఉంటుంది. తన మైండ్ చదువు కంటే ఇతిహాసంలోనే పనిచేస్తుంది. అది ముఖ్యంగా పాముల విషయంలో. నాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రస్తుతం సమర్ టాబ్లెట్లో ఏదో ఒక కొత్త విషయం గురించి చూస్తూ ఉంటాడు. ఆర్యన్ మాట విన్నాక దిశ ఆశ్చర్యపోతుంది. తన కళ్లల్లో ఒక చిన్న భయం నీడ కనిపిస్తుంది. ఓ మై గాడ్! ఇప్పుడు నాకు అర్థమైంది. అసలు నువ్వు మమ్మల్ని ఇక్కడికెందుకు తీసుకొచ్చావో. ఎందుకంటే ఈ చోట పాములు, యానాకొండాలు ఉంటాయి. సమర్ టాబ్లెట్ని ఆఫ్ చేస్తాడు. తను నవ్వుతాడు. ఆ నవ్వు మామూలుగా ఉండదు. ఆ చిరునవ్వులో స్వార్థం ఇంకా ప్రమాదం కనిపిస్తుంది. నువ్వు చెప్పిందే నిజమే దిశ. ఇక్కడ అనకొండాలు కనిపిస్తాయి. నేను ప్రత్యేకంగా వాటిని చూడ్డం కోసమే మీ ఇద్దరిని ఇక్కడికి నాతో తీసుకొచ్చాను. ఏంటి నీ ఉద్దేశం? అరే, మనం ఆ అనకొండ విషయాన్ని తీయగలిగితే, లేక దాన్ని చంపి దాని విషయాన్ని తీస్తే మనకి కోట్లల్లో లాభం కలుగుతోంది. అనకొండ విషయానికి కోట్లు లభిస్తాయి. ఆలోచించండి, ఒక్కసారి అది మన చేతికి చిక్కితే ఇక మన లైఫ్ సెట్ అయిపోతుంది. ఆర్యన్ కళ్లల్లో ఒక మెరుపుంటుంది. స్వార్థం తన కళ్లల్లో కూడా పూర్తిగా స్పష్టంగా కనిపిస్తుంది. అరే, ఇది నిజంగానే చాలా అద్భుతం. కానీ దిశాముఖం వెలవెలబోతుంది. కానీ సమర్, నేను విన్నాను యానాకొండ చాలా ప్రమాదకరంగా ఉంటుందని. భయపడాల్సిన అవసరమేమీ లేదు దిశ. నీకు తెలుసు కదా, నేను పాముల్ని పట్టుకోవడంలో ఎక్స్పర్ట్నని. నా దగ్గర అనకొండని పట్టుకోవడానికి కావలసిన వస్తువులన్నీ ఉన్నాయి. దాని విషయాన్ని తీయడం కూడా నాకు చాలా బాగా తెలుసు. మనం రేపు ఉదయమే అడవిలోకి బయలుదేరదాం. మరుసటి రోజు ఉదయం సమర్, ఆర్యన్ ఇంకా దిశ అడవిలోకి బయలుదేరతారు. 4 వైపులా పెద్ద పెద్ద చెట్లుంటాయి. వాటి శాఖల మీద మంచు నిండి ఉంటుంది. గాలిలో చల్లదనం, నేల మీద కరిగే మంచు ఇంకా బురద మధ్య విచిత్రమైన గుర్తులు ఉంటాయి. అక్కడ ఏదో బరువైన పొడవైన వస్తువు అక్కడ్నుంచి పాకుకుంటూ వెళ్ళినట్టు. ప్రతి అడుగులోనూ అడవి మరింత నిశ్శబ్దంగా మారుతుంది. పక్షుల శబ్దాలు మాయమవుతాయి. చెట్ల మధ్యలో ఉన్న లతలు పాముల్లా వేళ్లాడుతూ ఉంటాయి. కొన్ని చోట్ల నేల మీద పాత చర్మం పడి ఉంటుంది. అక్కడ ఏదో విశాలమైన పాము ఉన్నట్టు సాక్ష్యాన్నిస్తుంది. గాలి ఉన్నట్టుండి చల్లగా మారుతుంది. చాలా బరువుగా అనిపిస్తుంది. ఆ అడవి ఊపిరిని ఆపుకొని ప్రతి అలజడిని గమనిస్తున్నట్టు. ఎక్కడో ఒక చోట యానాకొండ అయితే ఉంది. బహుశా అది ఎదురు చూస్తూ ఉంది. అడవి మధ్యలో ముందుకు వెళ్తూ ఉన్నట్టుండి దిశ అరుస్తుంది. ఆ అరుపులో భయం కాదు, తిన్నగా చావు కనిపిస్తుంది. ఉన్నట్టుండి దిశ అరవటం చూసి ఆర్యన్ ఇంకా సమర్ ఆశ్చర్యపోతారు. ఏమైంది?
ఇప్పుడే ఇప్పుడే నా కళ్ళ ముందే నా కాళ్ళ కింద నుంచి ఒక పాము వెళ్ళింది. సమర్ వెంటనే అటువైపు వెళ్తాడు. కానీ అక్కడ ఏమీ లేదు. పాము లేదు, గుర్తు లేదు. అప్పుడే తన దృష్టి ఒక నీడ మీద పడుతుంది. తన ఎదురుగా ఒక ముసలావిడ నిలబడి ఉంటుంది. మొహం మీద ముడతలు ఉంటాయి, కానీ కళ్ళల్లో విచిత్రమైన మెరుపు ఉంది. ఎవరు నువ్వు? ఆ క్షణమే ఆర్యన్ ఇంకా దిశ అక్కడికి వెళ్తారు. నా పేరు సమర్. వాళ్ళిద్దరూ నా స్నేహితులు. మేమిక్కడికి అనకొండని వేటాడడానికి వచ్చాం. ఆ మాట వినగానే ముసలావిడ గంభీరమవుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ముందు ఇది చెప్పండి, మీరెవరు? నేను ఈ అడవిలోనే ఉంటాను. ఇప్పుడు నా మాట జాగ్రత్తగా వినండి పిల్లలు. ఇవాళ పౌర్ణమి రాత్రి. తిరిగి వెళ్ళిపోండి. ఆర్యన్ నవ్వుతాడు. ఎందుకు? పౌర్ణమి రాత్రి ఈ అడవిలో భూతం తిరుగుతుందా? ఉన్నట్టుండి ముసలావిడ గొంతు మారిపోతుంది. ఇవాళ రాత్రి ఎనకొండ చర్మాన్ని వదులుతుంది. అది మామూలు పాము కాదు. అది ఒక్క పిశాచిని. అది ఏ రూపంలోనైనా మారగలదు. పౌర్ణమి రాత్రి తన శక్తి అన్నిటికంటే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ తన దృష్టిలో మీరు పడితే అప్పుడు మీలో ఎవ్వరు ప్రాణాలతో మిగలరు. ఈ ప్రపంచంలో ఏ మూలలో దాక్కున్నా అనకొండ రాణి మిమ్మల్ని వెతికి పట్టుకుంటుంది, చంపేస్తుంది. ముగ్గురు స్నేహితులు గంభీరమయ్యి ఆవిడనే చూస్తుంటారు. కాని మరుక్షణమే ఆర్యన్ గట్టిగా నవ్వుతాడు. ఇదంతా ఒట్టి కట్టు కదా. నాకీ ముసలావిడ మాటల్లో నిజం కనిపిస్తోంది. అరే, నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. మనం ఆవిడ మాటల్ని విని సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఆ తర్వాత ముగ్గురు స్నేహితులు ముందుకు వెళ్తారు. ఇంకా అడవి లోపలికి. నెమ్మదిగా రాత్రవుతుంది. చెట్ల నీడలు పొడవవుతాయి. ఉన్నట్టుండి పొదల్లో గట్టిగా అలజడి రేగుతుంది. వాళ్ల ఎదురుగా ఒక విశాలమైన అనకొండ ఉంటుంది. లావుగా, పొడవుగా, ఇంకా దాని కళ్ళు మెరుస్తుంటాయి. ఓ నో! అనకొండ వచ్చింది. సమర్ ఆయుధం తీస్తాడు. దాన్ని షూట్ చేయటం మొదలు పెడతాడు. అనకొండ గాయపడుతుంది. మరుక్షణమే చీకటిలో మాయమైపోతుంది. ముగ్గురు స్తంభిస్తారు. భయం మొదటిసారి వాళ్ళని చుట్టుముట్టింది. నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. నేను వెనక్కి వెళ్ళిపోతాను. సమర్ మొహంలో కూడా భయం స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు ముగ్గురు పరిగెడుతూ రిసార్ట్కి వెళ్తారు. గదిలోకి వెళ్లిన తర్వాత ఊపిరి తీసుకుంటారు. నా ఉద్దేశం ప్రకారం ఆ అనకొండ చనిపోయి ఉంటుంది. అది నీ బుల్లెట్ వల్ల గాయపడింది. అవును, నాకు కూడా అదే అనిపిస్తుంది. ఒకవేళ అది అనకొండ రాణి కాదు కదా? దాని గురించి ఆ ముసలావిడ చెప్పింది కదా? అటువంటిదేమీ లేదు. అది అడవికి చెందిన దంతకథ అయి ఉంటుంది. ఇక పడుకో. అర్ధరాత్రి తరువాత గదిలోని చలి పెరుగుతుంది. బాత్రూంలోని అద్దం మీద ఏవో కొన్ని రేఖలు కనిపిస్తాయి. ఉన్నట్టుండి గోడ మీద పాము యొక్క నీడ కనిపిస్తుంది. కానీ అది పాము కాదు, అది అనకొండ. ఈసారి పొగలాంటి శరీరంతో. దాని కళ్ళు మనిషి కళ్ళులా ఉన్నాయి. నోటి మీద చిరునవ్వుంది. అది ఆర్యన్ని ఒక్క క్షణంలో పట్టుకుంది. గదిలో ఆర్యన్ అరుపు, అలాగే ఎముకలు విరిగే శబ్దం వినిపిస్తుంది. ఆ తర్వాత ఒక నిశ్శబ్దం అలముకుంటుంది. ఎంతో భయంకరంగా కనిపించే ఆ అనకొండ మెరుపు వేగంతో సమర్ని గోడకేసి కొడుతుంది. తన కళ్ల ముందు అంతా చీకటిమయమవుతుంది. దిశ భయంకరమైన దృశ్యాన్ని చూసి గట్టిగా అరుస్తూ ఒట్టి కాళ్లతో హోటల్ నుంచి బయటికి పరిగెడుతుంది. కాళ్లకి ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి. కాని భయం నొప్పిని అణిచేసింది. ఉన్నట్టుండి తన ముందు ఆ ముసలావిడ మళ్లీ కనిపిస్తుంది. ఆమె ముందు నుంచి అక్కడ తన కోసం ఎదురు చూస్తున్నట్టు. నన్ను కాపాడండి, నేను మీ మాట వినిపించుకోలేదు. ముసలావిడ నవ్వుతుంది. కాని ఆ నవ్వు మామూలుగా లేదు. మూర్ఖురాల, నేను కూడా పాముల రక్షకురాల్ని. నా పని హెచ్చరించడం వరకే. ఎవరైతే వినరో వాళ్ళ అంతం ఖాయం. ఆ మాట చెప్పిన తర్వాత ఆమె ముఖం మారిపోతుంది. చర్మం ఊడిపోతుంది. ఎముకలు ఆకారాన్ని మార్చుకుంటాయి. కాళ్ళు పొడవుగా పాములాగా మారతాయి. నాలుక బయటికొస్తుంది. సరిగ్గా
పాములాగా. ఆమె వెనుక చీకటిలో నుంచి ఆ భూతపు యానకోండా వస్తుంది. పొగలాంటి శరీరంతో పాటు తన మనిషిలాంటి కళ్ళల్లో మెరుపుతో దిశ అరవాలనుకుంటుంది. కానీ తన గొంతులోనే ఉండిపోతుంది. మరుసటి ఉదయం అడవి బయట 3 శవాలు దొరుకుతాయి. శరీరం మీద ఎటువంటి గాయం లేదు, రక్తం కూడా లేదు. కానీ మొహం మీద భయం మాత్రం కనిపిస్తుంది.